వీడియోలో మనం బి యొక్క ఫార్మ్స్ను ఉపయోగించడం నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది చూడండి. చూస్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ బి. బి యొక్క రూపాలు ఏంటి? యామ్, ఆర్, ఈజ్. ఈ మూడింటిని మనం ఇచ్చినటువంటి గళ్ళలో సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకుని మనం అక్కడ పూరించాలి. మొదట మనం పర్సనల్ ప్రొనౌన్స్ని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్గా నేర్చుకుందాం. అంటే సింగులర్ నెంబర్, ఇది ప్లూరల్ నెంబర్. సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం, ప్లూరల్ నెంబర్ అంటే బహువచనం. అంటే ఫస్ట్ పర్సన్ తీసుకుంటే ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఐ. ఐ అంటే నేను అని అర్థం. దీని యొక్క బహువచనం ఏమవుతుంది? వి, డబ్ల్యూఈ, వి అవుతుంది. అంటే మేము, మనము అనేటువంటి అర్థం వస్తుంది. మరి సెకండ్ పర్సన్ ఏంటి? యు. యు అంటే నీవు లేదా నువ్వు, వాడుక భాష. మరి దీని యొక్క బహువచనం అది కూడా యుఏ. యు అంటే మీరు. మనకి యు అంటే మనకన్నా చిన్నవాడై ఉండొచ్చు, మన స్నేహితుడై ఉండొచ్చు, మన సమాన వయస్కుడై ఉండొచ్చు. వాళ్ళని మనం యు అంటాం. యు అంటే నువ్వు అని అర్థం. కొంచెం పెద్దవాళ్ళని గౌరవించాలంటే వైవో యు, అది కూడా అదే. కానీ ఇక్కడ మీరు అనేటువంటి అర్థాన్ని తీసుకుంటాం తెలుగులో. థర్డ్ పర్సన్ ఏంటి? థర్డ్ పర్సన్ అంటే ఎవరు? హీ, షీ, ఇట్. ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. వీటి యొక్క బహువచనం అవుతుంది. హీ అంటే ఒక వ్యక్తి ఉండడం అనుకుందాం, హీ అంటాం. కానీ ఒకరికంటే ఎక్కువ ఉంటే దే అంటాం. టీహెచ్ఈవై, దే. దే అంటే వారు అని అర్థం. దే అంటే వారు. షీ ఏకవచనం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. అయితే దీని యొక్క బహువచనం అది కూడా దే అవుతుంది. దే అంటే వారు. అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉందనుకోండి, షీ అంటాం. 10 మంది ఉంటే లేదా ఒకరికంటే ఎక్కువ ఉంటే దే అంటాం. దే అంటే వారు. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుంది. దీని యొక్క బహువచనం కూడా దే అవుతుంది. ఇక్కడ తెలుగు అర్థం ఏమవుతుంది? అవి అనేటువంటి అర్థం వస్తుంది. ఇట్ అంటే అది. ఇక్కడ ఇట్ అంటే వస్తువులు, చెట్లు, పక్షులు ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట, జంతువులు ఇవన్నీ కూడా. ఇట్ అనేది ఏమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుంది. దీనికి బహువచనం దే, అవి. అంటే ఒకటికన్నా ఎక్కువ ఉంటే వాటిని మనం ఏమంటాం? ఇంగ్లీష్లో దే అంటాం, తెలుగులో అవి అంటాం. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటే వి, డబ్ల్యూఈ, వి. సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటే యు. అలాగే హీ, షీ, ఇట్ లేదా పేర్లు కానీ ఇవన్నీ కూడా సింగులర్ నేమ్స్. అంటే రామ్ అని ఉందనుకోండి, ఇది ఈ కేటగిరీలోకి పోతుంది అనమాట, హీలోకి వెళ్ళిపోతుంది. అలాగే సీత, సీత అంటే షీ అనేటువంటి కేటగిరీలో పోతుంది. ఇట్ అంటే వస్తువులు, ఏ వస్తువు తీసుకున్నా సరే, చైర్ కానీ జంతువులు అనుకోండి, హార్స్, క్యాట్, ఇవన్నీ కూడా ఇట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఎవరు? ఐ. ఐ పక్కన ఇప్పుడు కూడా యామ్ రావాలి. ఐ యామ్ అంటాం. అంటే ఐ ఈజ్, ఐ ఆర్ అనం. అలాగే వి పక్కనే ఉపయోగించాలి. వి అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే ఎవరు? వి కదా, డబ్ల్యూఈ, వి. వి అంటే మేము, మనము. దీని పక్కన ఏం రావాలి? ఆర్ రావాలి ఇప్పుడు కూడా. వి ఆర్, ఐ యామ్, వి ఆర్. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం యూ పక్కన ఇప్పుడు కూడా ఆర్ రావాలి. యు ఆర్. ప్రజెంట్ టెన్స్లో ఇదంతా కూడా. అలాగే హీ, షీ, ఇట్, ఈ మూడింటి ప్రక్కన ఇప్పుడు కూడా ఈజ్ రావాలన్నమాట. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, రామ్ ఈజ్, సీత ఈజ్, ఆ విధంగా తీసుకుంటాం. వీటి యొక్క బహువచనాలు దే అనమాట. టీహెచ్ఈవై, దే. దీని పక్కన ఏం రావాలి? దే ఆర్ అని రావాలి. దే పక్కన ఎప్పుడు ఏం రావాలి? ఆర్ రావాలి. దే ఆర్. ఈ విధంగా ఈ చార్ట్ అర్థమైతే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు పూరించడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాల్లో బి యొక్క సరైనటువంటి రూపాన్ని మనం రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి వాక్యం ఏమి ఇచ్చారంటే,
ఐ డాష్ గర్ల్ అని ఇవ్వడం జరిగింది. ఐ డాష్ గర్ల్. మరి ఐ ఆమ్ ఉపయోగించాలా, ఐ ఆర్ ఉపయోగించాలా, ఐ ఈజ్ ఉపయోగించాలా? ఇప్పుడు చెప్పుకున్నాం ఐ పక్కన ఇప్పుడు కూడా ఐ ఆమ్ అని ఉపయోగించాలా. ఐ ఆమ్ ఏ గర్ల్. ఐ ఆమ్ ఏ గర్ల్ అంటే నేను ఒక అమ్మాయిని. మై ఫాదర్ డాష్ ఎట్ వర్క్. మై ఫాదర్ అంటే హీ. మై ఫాదర్ బిలాంగ్స్ టు హీ అనమాట. మై ఫాదర్ అంటే హీ అని అర్థం. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే హీ పక్కన ఏం రావాలి? హీ ఈజ్ అని రావాలి. హీ ఈజ్ ఎట్ వర్క్. ఆయన పనిలో ఉన్నారు. హీ ఈజ్ ఎట్ వర్క్. ఆయన పనిలో ఉన్నారు అని అర్థం. మై ఫాదర్ ఈజ్ ఎట్ వర్క్. మా నాన్నగారు పనిలో ఉన్నారు. మూడవది ట్రిక్సీ అండ్ సుసీ డాష్ మై క్యాట్స్. రెండు ఉన్నాయి, ట్రిక్సీ అండ్ సుసీ. మరి ట్రిక్సీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, సుసీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. కానీ ఇక్కడ ఇద్దరు వచ్చారు, బహువచనం. బహువచనం వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ కదా, థర్డ్ పర్సన్ ప్లూరల్ పక్కనే రావాలి. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఆర్ రావాలి. కాబట్టి ట్రిక్సీ అండ్ సుసీ ఆర్ మై క్యాట్స్. ఆ విధంగా రాయాలి. ట్రిక్సీ అండ్ సుసీ నా పిల్లులు అని అర్థం. ది హామ్స్టర్. హామ్స్టర్ అంటే ఇక్కడ మనకి చిట్టెలుక అని అర్థం తెలుగులో. ది హామ్స్టర్ డాష్ ఇన్ ది కేజ్. కేజ్ అంటే పంజరం లేదా బోన్ అంటాం కదా, ఎలకలు పట్టే బోన్, లేదా కేజ్ పంజరం అని కూడా తీసుకోవచ్చు. ద హామ్స్టర్ డాష్ ఇన్ ది కేజ్. ద హామ్స్టర్ అంటే చిట్టెలుక. ఇది ఏమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ పక్కన ఏం రావాలి మనకి? ఈజ్ రావాలి. కాబట్టి మనం ఈజ్ ఉపయోగించాలి. ద హామ్స్టర్ ఈజ్ ఇన్ ది కేజ్. చిట్టెలుక బోన్లో ఉంది, పంజరంలో ఉంది అని అర్థం. తర్వాతది ఐ డాష్ ఎ పెయింటర్. ఐ డాష్ ఎ పెయింటర్. ఐ అంటే మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఐ పక్కన ఏం రావాలని చెప్పాను? ఐ ఆమ్ ఏ పెయింటర్. నేను ఒక పెయింటర్ని. ఐఎమ్ ఏ పెయింటర్. తర్వాత ఆరోది మై గ్రీన్ పెన్సిల్. మై గ్రీన్ పెన్సిల్ ఇట్ అనమాట. ఐటీ ఇట్. మై గ్రీన్ పెన్సిల్ డాష్ ఆన్ ది ఫ్లోర్. నేల మీద. ఫ్లోర్ అంటే నేల. FLOOR ఫ్లోర్ అంటే నేల. మై గ్రీన్ పెన్సిల్ అనేది ఇట్ అనుకుంటే కనుక ఇట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. ఇట్ ఈజ్ ఆన్ ది ఫ్లోర్ అంటే మై గ్రీన్ పెన్సిల్ ఈజ్ ఆన్ ది ఫ్లోర్. ఈజ్ ఎందుకు ఉపయోగించాం? మై గ్రీన్ పెన్సిల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఈ పక్కన ఈజ్ రావాలి. మై గ్రీన్ పెన్సిల్ ఈజ్ ఆన్ ది ఫ్లోర్. నా గ్రీన్ పెన్సిల్ నేల మీద ఉంది అని అర్థం. వాక్యాలన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. అలాగే ఎమ్మా అండ్ బెట్టి ఇద్దరున్నారు ఇక్కడ. ఎమ్మా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, బెట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. కానీ ఎమ్మా అండ్ బెట్టి అండ్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించాం కాబట్టి ఎమ్మా అండ్ బెట్టి అనేది ఏమైపోయింది? బహువచనం అయిపోయింది. బహువచనం పక్కన ఏం రావాలి అంటే దే అయిపోయారు వీళ్ళు. ఎమ్మా అండ్ బెట్టి అంటే దే. దే పక్కనే రావాలి. దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్కి పక్కన ఏం రావాలి? ఆర్ రావాలి. బహువచనం వచ్చింది కాబట్టి ఎమ్మా అండ్ బెట్టి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎమ్మా అండ్ బెట్టి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎమ్మా బెట్టి ఇద్దరు కూడా మంచి స్నేహితులు. డాష్ యూ ఫ్రమ్ స్కాట్లాండ్. ఇక్కడ యూ వచ్చింది. యూ పక్కన ఏం రావాలి? ప్రశ్న అడిగేటప్పుడు యామ్ యూ అంటామా, ఈజ్ యూ అంటామా, ఆర్ యూ అంటామా? యూ పక్కన ఏమొస్తుంది? యూ ఆర్ అని రావాలి. యూ అంటే సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. ఈ రెండింటి పక్కన ఏం రావాలని చెప్పాను? ఆర్ రావాలి. కాబట్టి ప్రశ్న అడిగేటప్పుడు ఆర్ అనేది ముందు పెట్టాలి మనం. ఆర్ యూ ఫ్రమ్ స్కాట్లాండ్? మీరు స్కాట్లాండ్ నుంచి వచ్చారా? కాబట్టి ఇక్కడ ఆర్ అనేదాన్ని ఉపయోగించాలి. ఆర్ యూ ఫ్రమ్ స్కాట్లాండ్? ఆర్ యూ ఫ్రమ్ స్కాట్లాండ్? మీరు స్కాట్లాండ్ నుంచి వచ్చారా అని అర్థం. అలాగే 9ది హిజ్ సిస్టర్ డాష్ 7 years old. హిజ్ సిస్టర్ అంటే షీ. హిజ్ సిస్టర్ అతని యొక్క సోదరి, చెల్లవచ్చు అక్కవచ్చు. అతని యొక్క సోదరి అంటే షీ. షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి ఏం రావాలి మనకి?
ఈజ్ అనేదాన్ని ఉపయోగించాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి? హిస్ సిస్టర్ ఈజ్ అని ఉపయోగించాలి. హిస్ సిస్టర్ ఈజ్ 7 years old. అతని చెల్లెలు 7 సంవత్సరాల వయసు కలిగి ఉంది. అతని చెల్లెలికి 7 సంవత్సరాలు అని చెప్పడం అనమాట. లేదా అతని అక్కకి లేదా అతని సోదరికి 7 సంవత్సరాల వయసు అని చెప్తున్నట్టు లెక్క ఈ వాక్యం. వి డాష్ చిల్డ్రన్. వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్. కాబట్టి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్లో ఏం రావాలని చెప్పుకున్నాం మనం? ఆర్ రావాలి. వి ఆర్ చిల్డ్రన్. వి ఆర్ చిల్డ్రన్. మేము పిల్లలము లేదా మనం పిల్లలము అని అర్థం. మరొకసారి ఈ వాక్యాలను చూద్దాం. ఐ ఆమ్ ఏ గర్ల్. నేను ఒక అమ్మాయిని. మై ఫాదర్ ఈజ్ ఎట్ వర్క్. మా నాన్నగారు పనిలో ఉన్నారు. ట్రిక్సీ అండ్ సుసీ ఆర్ మై క్యాట్స్. ట్రిక్సీ, సుసీ నా పిల్లులు. ద హామ్స్టర్ ఈజ్ ఇన్ ది కేజ్. చిట్టెలుక బోన్లో ఉంది. ఐ ఆమ్ ఏ పెయింటర్. నేను ఒక పెయింటర్ని. ఆరవది, మై గ్రీన్ పెన్సిల్ ఈజ్ ఆన్ ది ఫ్లోర్. నా గ్రీన్ పెన్సిల్ నేల మీద ఉన్నది. ఏడవది, ఎమ్మా అండ్ బెట్టి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎమ్మా, బెట్టి మంచి స్నేహితులు. ఆర్ యూ ఫ్రమ్ స్కాట్లాండ్. మీరు స్కాట్లాండ్ నుంచి వచ్చారా? ఈ సిస్టర్ ఈజ్ 7 years old. అతని సోదరికి 7 సంవత్సరాల వయసు. వి ఆర్ చిల్డ్రన్. మేము పిల్లలము లేదా మనం పిల్లలము అనేటువంటి అర్థాలు వస్తాయి వీటికి. అలాగే ఈ విధంగా మనం బి యొక్క రూపాలు యామ్, ఈజ్, ఆర్ వీటిని సందర్భాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ని బట్టి మనం ఉపయోగించాలి. మరికొన్ని వాక్యాలను మీరు ప్రయత్నం చేయండి.